అమ్మ రాముడు ఫస్ట్ ఫైట్ ఎవరితో చేశారు? నీకు గుర్తుందా? బల అతిబల 2 పవర్స్ విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకి ఇద్దరికి ఇచ్చారు అని చెప్పేసి అన్నాను కదా. అయిపోయిన తర్వాత ఆ రోజు కొంచెం పుట్టతేనె పట్టించారంట. రాముల వారు లక్ష్మణుల వారు తాగారట. కొన్ని దుంపలు అట్లాంటివి ఇచ్చారట, తిన్నారట. నడుచుకుంటూ రాళ్లల్లో రప్పల్లో వెళ్తూ 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 అక్కడ కొన్ని ప్రదేశాలు అవి కనిపిస్తూ ఉంటే అదేమిటి ఇదేమిటి అంటే దాని గురించి దీని గురించి అన్ని వివరాలు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాముడికి లక్ష్మణుడికి చెప్పుకుంటూ మొత్తానికి వెళ్తూ వెళ్తూ ఉన్నారు. విశ్వామిత్రుల వారి ఆశ్రమం రాబోతుంది. ఆయన ఉండేటువంటి చోటు అనమాట. ఓకే, వాళ్ళ ఇల్లు, విశ్వామిత్రుల వారి ఇల్లు. అక్కడే కదా యాగం చేస్తున్నారు. మొత్తం లోకంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అని చెప్పి లోకక్షేమం కోసమని. ఆ ప్రదేశానికి చేరుకుంటూ ఉండగా ఒక పెద్ద నవ్వు వినిపించిందంట. ఆ నవ్వు వినగానే రాముడు చూస్తున్నాడు, ఎక్కడ ఎవరు కనిపించట్లేదు. మళ్ళీ నవ్వు వినిపించింది. మళ్ళీ అటు ఇటు చేశారు, ఎవరు కనిపించలేదు. విశ్వామిత్రుల వారు అన్నారంట, కంగారు పడకరామా, దాని పేరు తాటకి. అది మామూలుది కాదు, కంటికి కనిపించదు, మనల్ని చూస్తూనే ఉంటుంది. ఎంత హింస పెడుతుందంటే మేము యాగం చేస్తున్నప్పుడు అంత హింస పెడుతుంది. ఖచ్చితంగా దాన్ని చంపాలి నువ్వు అంటే కనుక రాముల వారు అయ్యయ్యో స్త్రీపై బాణం వేయమంటారా గురువుగారు అని చెప్పి అడిగితే తప్పులేదు. లోకక్షేమం కోసం నేను యాగం చేస్తుంటే ఆవిడ హింసించడం సబబు కాదు కదా. మరి స్త్రీపై బాణము అంటే తాటకి అంటే లేడీ కదా. పోయి శ్రీరామచంద్రమూర్తి ఒక లేడీని చంపటం ఏంటి? ఆయనకంటూ పిల్లలు స్త్రీలపై ఇట్లాంటివి ఏవి చేయకూడదు అనేటువంటి ఒక రూల్ పెట్టుకున్నారు కదా. అందుకని చెప్పి తాటకపై ఎందుకు నేను బాణం వేస్తాను అని చెప్పి అంటే లేదు వెయ్యాలని చెప్పి అందరూ ధర్మ సూక్ష్మం ఎందుకు వెయ్యాలి అనేటువంటి ధర్మాన్ని కూడా విశ్వామిత్రులు వారు రాముడికి చెప్పారట. అది ఒప్పుకున్న తర్వాత ఆయన ఒక బాణం వేశారు. ఎక్కడ కనిపించట్లేదు, జస్ట్ నవ్వు వినిపిస్తోంది. ఆ నవ్వు వైపుగా బాణం వేశారు. తిన్నగా వెళ్ళి తాటకి గుండెలో బాణం తగిలింది. చచ్చిపోయింది బాణం. అయిపోయింది. తాటకి ఫస్ట్ చనిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. వాళ్ళు యాగానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. యాగాన్ని ప్రారంభించేశారు. ఇప్పుడు పైనుంచి రక్తం, ఎముకలు, మాంసపు ముద్దలు వేస్తున్నారట. తప్పు కదా. అంటే వాళ్ళు యాగం చేస్తున్నప్పుడు మనం డాడీ నువ్వు నేను కొన్నిసార్లు హోమం అది చేస్తూ ఉంటాం కదా. యాగం కూడా అట్లాగే జరుగుతుంటది. ఎక్కువ మంది అక్కడ ఉంటారనమాట, ఋత్వికులందరూ కూడా. ఓకే, వాళ్ళందరూ చేస్తూ ఉంటే ఆ పైనుంచి బ్లడ్ వేస్తున్నారంట, బోన్స్ వేస్తున్నారంట, ఫ్లెష్ వేస్తున్నారంట. తప్పు కదా, అలా చేయకూడదు కదా. వెంటనే రాముడు ఏం చేశారు, దేవుడికి ప్రేయర్ చేస్తే డిస్టర్బ్ చేయకూడదు, అన్హెల్దీ ఫుడ్ వేయకూడదు, ప్లస్ బ్లడ్ కూడా వేయకూడదు. కానీ అప్పుడు ఏం చేశారు రాముల వారు లక్ష్మణుల వారు వారి బాణాలతో ఒక పెద్ద తెరలాగా పైన వేసేసారట. అంటే కింద వాళ్ళు యాగం చేస్తూ ఉన్నారు, ఇక్కడ యాగం జరుగుతుంది, పైనుంచి ఏది పడకుండా అనమాట. ఓకే, అడ్డుగా వేసేసారు. మొత్తం ఇట్లా అల్లేశారు. మొత్తం బాణాలతో అల్లేసరికి పైనుంచి ఏది పడకుండా ఆగిపోయింది. కానీ ఇప్పుడు రాక్షసులు ఎక్కడున్నారో చూడాలి కదా. వచ్చిన వాళ్ళు ఎవరు? చనిపోయిన తాటకి కొడుకు సుబాహుడు, వాళ్ళ బావగారు మారీచుడు, ఇద్దరు వచ్చారు. వెతికారంట చుట్టూ, అన్నదమ్ములు ఇద్దరు ఎక్కడున్నారా అని చెప్పి బూచోల్ని. మొత్తానికి దొరికారు. ఫస్ట్ సుబాహుని వేసారు బాణంతో, చచ్చిపోయాడు. ఇంకొక్కడున్నాడు, ఎవరు? మారీచుడు, అతని బావ మారీచుడు. ఎక్కడున్నాడా అని చెప్పి చూస్తే కరెక్ట్గా 2 కొండలు అడ్డుగా పెట్టుకుని అక్కడ ఆగాడనమాట. ఒక్క బాణం రాముల వారు వేసేసరికి దొర్లి సముద్రంలో దాక్కున్నాడట. చచ్చిపోలేదు. కానీ ఇక్కడ వీళ్ళ యాగం అయితే గనక కంప్లీట్ అయిపోయింది ఫుల్గా. ఓకే, సో ఇక్కడ విశ్వామిత్రుల వారు ఫుల్ హ్యాపీ. రామలక్ష్మణులు ఆ రోజుగా అక్కడే సేద తీరారు. ఆ తర్వాత వాళ్ళకు ఒక లెటర్ వస్తుంది. మోస్ట్ బ్యూటిఫుల్ చాప్టర్ అనమాట అది రాముల వారి లైఫ్లో. ఓకే, ఎవరా లెటర్, ఎవరికి పంపించారు, ఆ లెటర్లో ఏముందో నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం. ఓకేనా? మరి మన స్టోరీ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక